జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టని, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని జగన్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని, అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ తన గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారని జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైసీపీకి ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతో ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థమవుతుందన్నారు. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఆయన ప్రశ్నించారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టిందని తెలిపారు.